హాయ్ ఫ్రెండ్స్, చూసారా మన కళ్యాణ్ పడాల యూట్యూబ్ ఛానల్లో రేసింగ్ సంబంధించిన ఒక వీడియో అనమాట. మన ఒక పిక్స్ అయితే బయటకు వచ్చినాయి. అందరు అది ప్రాజెక్ట్సా లేకపోతే ఇంకో కొత్త ఏదైనా వెబ్ సిరీసా ఏదో రకరకాలుగా చెప్పారు. బట్ ఇప్పుడు అఫీషియల్గా కళ్యాణ్ పడాల యూట్యూబ్ ఛానల్లో అయితే ఆ రేసింగ్ వీడియో అయితే బయటకు వచ్చింది. తమ్నేల్ ఎందుకు కళ్యాణ్ పడాల ఏం చేసినా స్పెషల్ అని పెట్టానంటే, నిజంగా కళ్యాణ్ పడాల ఏం చేసినా స్పెషలే భయ్యా, నిజంగా స్పెషలే. ఎందుకో మరి కళ్యాణ్ పడాల ఒక ట్రెండ్ సెటర్ అయిపోయాడు. బేసిక్గా సీజన్ అయిపోయిన తర్వాత ఒక రేంజ్లో ఇంతవరకు ఫాన్ ఫాలోయింగ్ ఉండడమే పెద్ద విషయం అనుకుంటే, ఆ క్రేజ్ నిలబడమే పెద్ద విషయం అనుకుంటే, అతను ఏదైనా అప్డేట్ వదిలితే నిమిషాల లెక్కన రీచ్ అయిపోవడం, నిమిషాల లెక్కన వ్యూస్ వచ్చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. తను మన పెట్టినటువంటి ఒక షార్ట్కి ఏదైతే ఉందో, మన డ్యాన్స్ వేస్తూ పెట్టిన షార్ట్ ఉంది కదా, దానికేమో లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. అంతకుముందు పెట్టిన దానికి కూడా లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి ప్రతి వీడియోకి. సో ఇలానే కళ్యాణ్ పడాల తన యూట్యూబ్ విషయంలో కానీ, అప్డేట్స్ ఇవ్వడం విషయంలో కానీ, ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో కానీ మంచిగా స్టెప్స్ వేస్తూ పోయాడంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను అన్నట్టే మరో పవన్ కళ్యాణ్ అవ్వడం గ్యారంటీ. ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నాడు. నిజంగా ఆ వీడియో చూస్తున్నంత సేపు నిజంగా ఎక్కడ నాకు ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త హీరోని చూస్తున్నట్టు లేదు, ఒక కొత్త పర్సన్ చూస్తున్నట్టు లేదు, ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్న పర్సన్ చూస్తున్నట్టు లేదు, ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ చూస్తున్నట్టయితే లేదు. నాకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, మోస్ట్ పాపులారిటీ ఉన్న ఒక మంచి హీరో అన్న రేంజ్లో కనపడుతున్నాడు. ఆ లుక్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు నాకు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారి ఇంటే ఇష్టం ఉండబట్టో, లేకపోతే మన కళ్యాణ్ పడాల కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోవడం వల్ల కానీ నాకు తెలియదు, కానీ కళ్యాణ్ పడాల అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడు ఎందుకో మరి నాకు డైలీ. ఎప్పుడు తన గురించి ఆలోచించినా సరే. సో అతనిలాగే ట్రెండ్ సెటర్, పవన్ కళ్యాణ్ లాగే ట్రెండ్ సెటర్ అవుతాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరు నమ్ముతున్నారా లేదా? ఆ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా పిచ్చగా నచ్చింది. నేనైతే చూసి చూడగానే లైక్ కొట్టేశా, చూసి చూడగానే హైప్ ఇచ్చేసా, చూసి చూడగానే కామెంట్ కూడా పెడదాం అనుకున్నాను. బట్ వేరే పని ముందు వెళ్ళిపోయాను అనమాట. ఓకేనా? మీరు కూడా లైక్ హైప్ కొట్టండి ఖచ్చితంగా. తన ఛానల్కి మీరు కొడతారు నాకు తెలుసు. నేను అడగకపోయినా కొడతారు, చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. ఎంతో కళ్యాణ్ ఛానల్తో పాటు నా ఛానల్ కూడా కొడితే హ్యాపీ. ఓకేనా?